నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. మంత్రులు నాదళ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. పేదలకు అందించే రేషన్ బియ్యంను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందించారు. స్వయంగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అనారోగ్యంతో ఉన్న తమను ఆదుకోవాలని బాధితులు మంత్రిని ఆశ్రయించారు. అలాగే తమ నుంచి భూములు లాక్కొని అక్రమంగా ఇంజనీరింగ్ కళాశాల నిర్మించారని ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లామాధవి పర్యటించారు. ఏడుగొందుల సందులో సీసీ రోడ్, డ్రైన్ల నిర్మాణంకు కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోజు ఏడుగొందుల సందు, అదేవిధంగా అడపా బజార్లో రోడ్స్, డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. కల్వర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ. ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకోని పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో అదే ప్రాసెస్లో ఈరోజు అడపా బజార్లో రోడ్ వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రణాళిక ప్రకారం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదన్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టించే అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని నసీర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, చల్ల ఆంజనేయ ప్రసాద్, చిన్నబుజ్జి తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని 45 లక్షల వ్యయంతో మెయిన్ రోడ్ నుండి ఫకీరుగూడెం వరకు సీసీ డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 45 లక్షల రూపాయలతో, అలాగే బావాజీనగర్ ఎస్టీ కాలనీలో 3వ లైన్లో సీసీ రోడ్లతో పాటు డ్రైన్స్ 2-3 కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 1 కోటి రూపాయలతో ఇప్పటి వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని గత 5 నెలల నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. పేదలకు సరఫరా చేసేటువంటి రేషన్ బియ్యంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సమీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో, నగరంలో ఎక్కడైతే రేషన్ మాఫియా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద దృష్టి సారించి తప్పకుండా రేషన్ బియ్యం ఏదైతే పేదలకు అందాల్సినటువంటి రేషన్ సరుకులన్నీ కూడా వాళ్ళకు అందేటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి కూడా. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో మస్జిద్ ఏ బిలాల్ హుదా పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు పాల్గొన్నారు. दिलचस्पी के साथ काम कर रहे हैं और खूब दिलचस्पी के साथ काम करने की तौफीक प्रदेश की मदद को शामिल हाल फरमा। बिलखुसूस हमारे एमएलए साहब जो आए हैं, बिस्मिल्लाह तवक्कलतु अलल्लाह ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। దృఢమైన సంకల్పంతో, కృషి, పట్టుదలతో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలమని కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. భాష్యం ఆడిటోరియంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ పరీక్ష శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ
అతి పేదరికం అనుభవిస్తూ దృఢమైన సంకల్పంతో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారి కట్టా సింహాచలం రేవు ముత్యాలరావు, ఎన్ బలరాం నాయక్, గోవింద్ జైస్వాల్, బి రాజకుమారి లాంటి ఉన్నతాధికారుల అభివృద్ది క్రమాన్ని వివరించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ గత 2 నెలలుగా ప్రతి ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 350 మంది విద్యార్థిని విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 350 మంది పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ద్వారా ఎన్ఎంఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కేంద్ర ప్రభుత్వం మెరిట్ స్కాలర్షిప్ ను పొందగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానవతా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీనివాసరావు సంస్థకు ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఉప్పల సాంబశివరావు, చావా శివాజీ, వర్రే సుబ్రహ్మణ్యం, టి ధనుంజయరెడ్డి, కె ఆనంద్, ఎన్ సాంబశివరావు, లక్ష్మీ సామ్రాజ్యం తదితరులు మాట్లాడారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. సనాతన ధర్మంలో అన్న సమారాధనను మించిన సేవా కార్యక్రమం మరొకటి లేదని అయ్యప్ప సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అరండల్పేట 4వ లైన్లోని శ్రీ హంపి విరూపాక్ష పీఠపాలిత శివాలయంలో అయ్యప్ప స్వాములకు, దీక్షా స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త ఏకా ప్రసాద్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తాము సద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో 41 రోజుల పాటు మధ్యాహ్నం సద్ది, రాత్రి భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దీక్షదారులు వినియోగించుకోవాల్సిందిగా శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. భవానీ దీక్షలు, శివ దీక్షలు, అట్లానే హనుమత్ దీక్షలు, అట్లానే గోవింద దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు, ఎవరైతే దీక్షలు తీసుకుంటారో దీక్షాదారులందరికీ అరండలపేట 4x4 శివాలయంలో 41 రోజుల పాటు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు మధ్యాహ్నం పూట సద్ది కార్యక్రమం 1 గంటకి ప్రారంభమవుతుంది. అట్లానే రాత్రిపూట భిక్షా కార్యక్రమం 8:30కి ప్రారంభమవుతుంది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇసుక రీచ్ నిర్వాహకులు తమ పొట్ట కొడుతున్నారని ది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. టిప్పర్ లోడింగ్ కు ప్రభుత్వం రేటు ప్రకారం 2,600 తీసుకోవాల్సి ఉండగా 10,000 వసూలు చేస్తున్నారని జనరల్ సెక్రటరీ ఫణికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులే వాళ్ల లారీలకు లోడింగ్ చేసుకుంటూ తమ టిప్పర్లకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రధానంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ విషయంలో ఈరోజు గుంటూరు జిల్లా ఓనర్ల తరఫున కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. ఇసుక క్వారీల్లో ఒక ప్రభుత్వం నిర్ణయించింది ₹130 రేట్ అయితే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు పెంచేసి అధిక లోడ్లు పోసి టిప్పర్ యజమానుల మనుగడకే ప్రశ్నార్థకం అయిపోయేలాగా చేస్తున్నారు. గవర్నమెంట్ పాసింగ్ ఇచ్చింది 20 టన్స్ 10 టైర్ బండికి, 6 టైర్ బండికి వచ్చి 10 టన్స్. వీళ్ళు వసూలు చేసేది జనరల్గా గవర్నమెంట్ రేట్ 2,800 తీసుకోవాలి 10 టైర్ బండికి. వీళ్ళు 10,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా 7,500, లోకల్ వాళ్ళకి అయితే 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరు వసూలు చేస్తున్నారు? భారీ యజమానులు. లోడింగ్ మేము చేయాలి అంటే ఓవర్లోడ్ పోయాలంటే 10,000, పాసింగ్ లోడ్ అయితే 7,500, లోకల్ లారీకి ₹5,000 వసూలు చేస్తున్నారు. అది కాక బాట ఖర్చులు 200 ఒక ర్యాంపులో ఉంటుంది, ఒక ర్యాంపులో 500 ఉంటుంది. ఒక రీచ్లో మాకు లోడ్ చేస్తే బిల్లు ఇస్తే ఇంకో రీచ్కి లోడ్ చేసుకోవాలంటారు. కేవలం అర్ధరాత్రి మాత్రం పగలంతా డంపింగ్ కొడతారండి. వాళ్ళు డంపింగ్ కొట్టి లోడింగ్ లేదని చెప్తారు, లారీ వాళ్ళు వెళ్ళిపోండి అంటారు సీరియల్ ఉన్న వాళ్ళని. అర్ధరాత్రి వాళ్ళు కిలోమీటర్కి ₹120 అలాగా మెయింటైన్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు, వాళ్ళే ఇసుక ఏజెంట్లుగా అయ్యారు. మార్కెటింగ్ సిస్టమ్ తయారు చేశారు వాళ్ళక. ఆ మార్కెటింగ్ సిస్టమ్ వల్ల ట్రాన్స్పోర్టర్లో మా ఉనికి కోల్పోతున్నాం మేము. రాష్ట్రంలో రేషన్ మాఫియా రాజ్యమేలుతుందని జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ధ్వజమెత్తారు.
పేదల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బియ్యాన్ని విదేశాలకు తరలించి కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియాను అరికట్టాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం ఇచ్చారు. పేదలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఈ మాఫియా కొంతమంది గతంలో ఉన్న ప్రభుత్వ అధికారుల సహాయంతో కొన్ని వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యానికి దోచుకున్నారు. ఈ నేపథ్యంలో పేదల నోటిగాడి ముద్దని ఈ మాఫియా గద్దలా తన్నుకుపోతున్న నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ రేషన్ బియ్యం ముఠ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా లెక్కలోకి తీసుకుంటే, గతంలో పోకుండా గత 3 సంవత్సరాల కాలంలో తీసుకుంటే వైసీపీ పాలనలో సుమారు 48,000 కోట్ల లక్షల రూపాయలు ఈ రేషన్ మాఫియా విదేశాలకు తరలిపోయిందంటే ఇంతకన్నా దారుణం ఉండదు. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆస్తి కోసం కనీ పెంచిన తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటారని తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన పాలపర్తి అరుణ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కోరారు. మందడం గ్రామం నుంచి ఒక తల్లి మరి కొడుకు, భర్త, కోడలు అందరూ కలిసి ఆస్తి లాగేసుకొని అప్పులు ఆమెను ఎత్తిన పడేసి ఆస్తులన్నీ వాళ్ళు కైవసం చేసుకొని కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన పరిస్థితి, బజారుకు నెట్టేశారు. హత్యా ప్రయత్నం చేశారు. తల్లి మీద 9 మాసాలు మోసి రక్తమాంసాలు ఇచ్చి కనిపించిన తల్లిని ఒక కొడుకు, కోడలు ఇద్దరు నిర్దాక్షిణ్యంగా ఆస్తి కోసం ఆమెను కొట్టి హత్యా ప్రయత్నం చేసి ఇంట్లోంచి బయటకు నెట్టేశారు. గతంలో కూడా ఎస్పీ గారి దృష్టికి తెచ్చింది. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కూడా మరి గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా పోలీసు వారు ఎటువంటి న్యాయం చేయలేదు. అనంతరం మందరంలో స్థలము, ఆ స్థలం అమ్మి అప్పులు తీద్దామంటే అప్పులు తీరనేయట్లేదు. కొడుకు ఎగబడుతున్నాడు, పైన కొడుతున్నారు, అక్కడికి రానియట్లేదు. ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళు నా మీద ఎగబడుతున్నారు. ఆ అప్పులు ఎడ తీరవాలని నా బాధ. స్థలం అమ్మితేనే అప్పులు తీరుతాయి. భర్త ఏమో పిల్లాడు, చిన్న పిల్లాడు, 2 సంవత్సరం పిల్లాడు అప్పుడు వదిలేశాడు. ఆ పిల్లాడిని పెంచి పెద్దవాడిని చేశాను, పెళ్లి చేశాను, ఇల్లు కట్టాను. అక్కడ ఉండటానికి ఆ ఇంట్లో ఉండకుండా ఆ స్థలంలోకి అమ్మొద్దు, అప్పులు తీరవద్దు అని అప్పుల వాళ్ళకేమో నేను అంటున్నాను. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.